జనరల్లీ ప్రతి ఇండియన్ ఫాదర్ వేరేలాగుంటారు. బట్ వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ హీ హాస్ దట్ మేడ్ యూ దిస్ టుడే? I would say, first of all, he's a sports player అనమాట. కబడ్డీ ఆడేవాళ్ళు. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంజురీస్ అండ్ ఆల్ హీ క్విట్. తర్వాత హీ గాట్ జాబ్ అండ్ హిస్ జాబ్ లైఫ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ తర్వాత వెన్ ఐఎమ్ ప్లేయింగ్ గుడ్, ద వన్ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఫస్ట్ అంటే మాత్రం మా ఫాదర్. వెన్ మై మదర్ డిడెంట్ బిలీవ్ మీ దట్ ఐ వుడ్ మేక్ టిల్ హియర్. బట్ మా ఫాదర్ చిన్నప్పుడే హీ బిలీవ్డ్ మీ అనమాట. చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు. అంటే హిస్ జాబ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఐ వుడ్ మీకు ఆ స్టోరీ తెలుసో లేదో తెలియదు. బట్ నాకు ఐఎమ్ జస్ట్ తెలుసు. సేయింగ్ నాకు తెలుసు. విన్నాను. ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది అండ్ హీ రిజైన్డ్ ఫర్ మీ. యూ మీరు ఊహించుకోవచ్చు, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ జాబ్ ఉన్న ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఎలా ఉంటుందో. అండ్ వెన్ హీ రిజైన్స్ దట్ జాబ్, తర్వాత మా ఫ్యామిలీలో మా ఫాదర్ చాలా రెస్పెక్ట్ అనేది పోయింది. ఇన్ఫాక్ట్ ఇన్సల్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అయింది. అండ్ మా ఊర్లో కూడా దే యూస్ టు బి లైక్, జాబ్ లేదు, కొడుకు కోసం వదిలేశాడు, కొడుకు ఇంత చిన్న ఏజ్ లో ఇంత డెసిషన్ తీసుకున్నాడు అంటే. ఆఫ్టర్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్, ఆ జాబ్ మా డాడీకి వచ్చింది అనమాట. సో ఫ్రీగా వచ్చేయడం వల్ల తెలియలేదు అని చాలా వర్డ్స్ వచ్చినాయి అనమాట మా ఫాదర్ కి. బట్ అవన్నీ, ఈవెన్ మై ఫాదర్ క్రైడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ నాకు తెలియకుండా. ఐ నో దట్ హీ క్రైడ్. ఈవెన్ దట్ దట్ బూస్టెడ్ మీ అ లాట్ యాక్చువల్లీ. మా ఫాదర్ నా కోసం అప్పుడు అప్పుడు వరకు నేను సరదాగా ఆడేవాడిని. ఫన్, ఐ యూస్ టు ప్లే ఫర్ ఫన్ అండ్ మా ఫాదర్‌ని ఇంప్రెస్ చేయడానికి ఆడేవాడిని. వన్స్ మా ఫాదర్ ఎప్పుడైతే ఆ సఫర్ స్టేజ్‌ని చూసానో, అప్పుడు ఐ వాస్ లైక్, నో, ఐ హావ్ టు ప్లే. ఇంకా మా ఫాదర్ ఎందుకు నా కోసం ఇంత సాక్రిఫైస్ చేసాడు, ఐ హావ్ టు, హీ బిలీవ్డ్ ఇన్ మీ. లేకపోతే రిజైన్ చేసేవాళ్ళు కాదు కదా గవర్నమెంట్ జాబ్‌ని. ఇట్స్ నాట్ ఈజీ, ఎవ్రీవన్ గెట్స్ గవర్నమెంట్ జాబ్. అండ్ ఇంత సఫర్ అవుతున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే, ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ షుడ్ మేక్ సమ్‌హౌ లైక్ ఎ ప్రౌడ్ ఫీలింగ్ చేయాలి అని. అండ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఈస్ ఆఫ్టర్ సీఎస్‌కే విన్నింగ్ షాట్ తర్వాత హి కేమ్ టు మీ అండ్ లిటరల్లీ హి ఈస్ క్రైయింగ్ అండ్ హి హగ్డ్ మీ. దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఎవరైతే అందరూ మా డాడీని ఇన్సల్ట్ చేశారో, లేకపోతే జాబ్ లేదు అని అన్నారో, దే ఆల్ ఆర్ కాలింగ్ హిమ్ నౌ. అండ్ ఇంకా చాలా మంది కాల్ చేసి మీరొక ఇన్‌స్పిరేషన్ అయ్యారు అని మా డాడీకి చెప్పడం. మా డాడీ ఈస్ సో హ్యాపీ అండ్ హి ఈస్ సో ప్రౌడ్. ఒక సన్‌కి ఇంక అంతకు మించి ఇంకేం కావాలి. అండ్ ఐయామ్ డెఫినైట్‌లీ ష్యూర్ ఐ విల్ మేక్ హిమ్ మోర్ ప్రౌడ్ అండ్ ఐ విల్ మేక్ తెలుగు పీపుల్ మోర్ ప్రౌడ్. ఈవెన్ తెలుగు పీపుల్ కూడా నా మీద ఇప్పుడు కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఐ విల్ వర్క్ ఆన్ మై గేమ్ అండ్ ఐ విల్ definitely make sure that I'll make everyone proud. That's This the story of my father and me.